హాయ్ అండి. తెలుగు పెట్టుబడి ఛానల్‌కి స్వాగతం. ఈ మధ్య నేనేదో ఆలోచిస్తూ రియలైజ్ అయిన ఒక విషయం ఏంటంటే, మన జీవితం డబ్బుతోనే ముడిపడి ఉందండి. మన పుట్టుక నుంచి చావు దాకా డబ్బు లేనిదే మనం ఏమి చేయలేము. సో, మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాము. దాన్ని ఖర్చు పెట్టాలి. తప్పదు. సో, ఖర్చు పెట్టాక మిగిలింది సేవ్ చేద్దాం ఫ్యూచర్‌కి అని అనుకుంటాం. కానీ దీని గురించే ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారో తెలుసా? మనం సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టాక మిగిలింది సేవ్ చేయకూడదు. మనం సంపాదించిన డబ్బుల్లో ఫస్ట్ సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టాలి అని చెప్పారండి. సో, మనం డబ్బులు సేవ్ చేయాలి కరెక్టే. ఎలా సేవ్ చేయాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా సేవ్ చేస్తారండి. కొంతమంది నా బ్యాంక్ అకౌంట్‌లో ఇంట్రెస్ట్ వస్తుంది అని అనుకుంటారు. కొంతమంది చీటీలేస్తారు. కొంతమంది ఎఫ్‌డీలేస్తారు. కానీ అందులో మీకొచ్చే ఇంట్రెస్ట్, అందులో మీకొచ్చే రిటర్న్ పెరుగుతున్న ధరలతో పోలిస్తే ఏమాత్రం సరిపోతుందండి? సో, మనము వేరే ఏదన్నా ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. సో, ఇలా చూస్తున్నప్పుడు మనకి కనిపించే ఇంకొక ఆప్షన్ స్టాక్ మార్కెట్. అమ్మో! స్టాక్ మార్కెటా? అందులో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మందున్నారు. సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది లేరు అని అనుకుంటుంటారు. అదే మనం వింటాం గూడా. కానీ ఏంటంటే, స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారండి. సంపాదించిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. కాబట్టే మనకి దాని గురించి పెద్దగా తెలీదు. సో, ఈ భారతదేశంలో 147,00,00,000 మంది జనాభా ఉంటే, అందులో 10% మంది కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయట్లేదండి. సో, మనకి ఎంత స్కోప్ ఉంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం గురించి అనేది మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ బాలేదంటే మనం డాక్టర్ దగ్గరికెళ్తాం. మనకేదైనా లీగల్ అడ్వైస్ కావాలంటే లాయర్ దగ్గరికెళ్తాం. మన ఇంట్లో ఏమైనా రిపేర్స్ ఉంటే మెకానిక్ దగ్గరికెళ్తాం. కానీ డబ్బులెలా సేవ్ చేయాలి అనే దాని గురించి మాత్రం మనము ఎవరి దగ్గరికి వెళ్ళమండి. అది మాత్రం మనం సొంత నిర్ణయం తీసుకుంటాం. అది కరెక్ట్ కాదు. డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి అనేది చెప్పడానికి ఫినాన్షియల్ అడ్వైజర్స్ అని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకొచ్చే సంపాదన, మనం ఎంత రిస్క్ అపెటైట్ ఉంది మనకి అనే దాన్ని బట్టి వాళ్ళు మనకు చెప్తారు ఎక్కడ డబ్బు పెట్టడం మనకి సేఫ్, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దాని గురించి చెప్తారు. అది స్టాక్ మార్కెట్ అయ్యుండొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యుండొచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయ్యుండొచ్చు. ఇలా చాలా రకాలుంటాయి. కానీ ఎవరి దగ్గరికైనా ఎళ్ళే ముందు మనకి కొన్ని బేసిక్స్ అని తెలిసుండాలి కదండీ! మనం లాయర్ దగ్గరికెళ్ళినప్పుడు, డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా! అలాగే ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కదా! స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? దేని గురించి అయినా కూడా. సో, ఆ బేసిక్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. ఫస్ట్ నుంచి మొదలు పెడదామండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? షేర్స్ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఏంటి? ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకుందాము. సో, ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే, అసలు మనం స్టాక్ మార్కెట్‌లో షేర్స్ అని వింటుంటాం కదా! అసలు షేర్స్ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అనే దాని గురించి తెలుసుకుందాం. సో, ఒక పర్సను ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు, ఆ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు వాళ్ళు తెచ్చుకోవడం కోసం ఏదైనా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి డబ్బున్న ఇన్వెస్టర్ దగ్గరికెళ్ళి మాకు డబ్బులు కావాలి అని అడగటం. లేదా జనరల్ పబ్లిక్ దగ్గరికి అంటే మన దగ్గరికి వచ్చి డబ్బులు అడగటం. మన దగ్గరికొచ్చి డబ్బులెలా అడుగుతారు వాళ్ళు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక కంపెనీకి 100,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ కావాలి అనుకోండి. ఆ 100,00,00,000ని వాళ్ళు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఆ 100,00,00,000ని 2,00,00,000గా డివైడ్ చేసి ఒక్కొక్క భాగానికి రూ. 50 ప్రైస్ పెట్టారు అని అనుకోండి. దాన్ని షేర్ అని అంటారు. ఆ షేర్స్‌ని వా వాళ్ళు మన దగ్గరకొచ్చి పబ్లిక్ దగ్గరకొచ్చి మీకు ఒక్కొక్క షేర్ రూ. 50కి మేమిస్తాము. మీరు తీసుకోండి అని అడుగుతారు. అలా ఒక కంపెనీ మొట్టమొదటిసారి పబ్లిక్ దగ్గరికి వచ్చి షేర్స్ అనేవి ఇస్తుంటే దాన్నే ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు. సో, వాళ్ళు వస్తారు మన దగ్గర. మనం షేర్స్ తీసుకుంటాం. సో, అంటే ఏంటి? మనము ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాము. మనము ఆ కంపెనీలో భాగస్వాములము అని అర్థం. సో, మనం ఈ షేర్స్ కొంటాం గదా! మనకేంటి లాభం? మనకి 2 రకాలుగా లాభం ఉంటుందండి. ఒకటి మనము ఆ కంపెనీలో షేర్ కొన్నప్పుడు, ఆ కంపెనీ బాగా గ్రో అయిందనుకోండి, పెరిగిందనుకోండి, మనం ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది. మనం ఆ షేర్స్ అమ్మినప్పుడు మనకి లాభం వస్తుంది. లేదు అంటే కొన్ని కొన్ని కంపెనీస్ డివిడెండ్ అని ఇస్తాయండి. కంపెనీకొచ్చిన ప్రాఫిట్స్‌ని దాంట్లోంచి వాళ్ళు ఖర్చులు తీసేసాక మిగిలిన డబ్బుల్ని ఒక్కొక్కసారి వాళ్ళు మన ఇన్వెస్టర్స్‌కి మనం ఏమన్నా రిటర్న్ ఇవ్వాలి. సో, డివిడెండ్ ఇద్దాము అని అనుకుంటాయి.
అప్పుడు మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి డివిడెండ్ వస్తుంది. అది ఎవరు డిసైడ్ చేస్తారు? కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. కంపెనీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందండి. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు మిగిలింది అనే దాన్ని బట్టి ఎంతమంది ఉన్నారు ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, రూపాయి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన దగ్గర 10 షేర్స్ ఉన్నాయనుకోండి, కంపెనీ ఒక్క షేర్‌కి రూపాయి ఇద్దామని డిసైడ్ అయిందనుకోండి, మనకి రూ. 10 డివిడెండ్ వస్తుంది. కానీ ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి కంపెనీ ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వదండి. వాళ్ళు డిసైడ్ అయినప్పుడు వాళ్ళిస్తారు. ఇప్పుడు మనం ఈ టాపిక్‌లో ఉన్నాం కాబట్టి, నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. కొంతమంది బోనస్ షేర్స్ అనే దాని గురించి వినుండొచ్చు. బోనస్ షేర్స్ అంటే ఏంటి అంటే, ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న షేర్స్‌కి బోనస్ షేర్స్ ఇవ్వాలని డిసైడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 షేర్లు ఉన్నాయనుకోండి. కంపెనీ 1:1 ఒక షేర్‌కి ఒక షేర్ బోనస్ ఇస్తాము అని డిసైడ్ అయిందనుకోండి. సో, మన దగ్గర ఉన్న 10 షేర్లు 20 షేర్లు అయితాయి. ఓహ్! అలా అయితే మనం పెట్టిన డబ్బులు కూడా డబుల్ అవుతాయా అంటే కాదు. షేర్స్ మాత్రమే డబుల్ అవుతాయి. మనం పెట్టిన డబ్బు అలానే ఉంటుంది. మరి ఎందుకు చేస్తుంది కంపెనీ ఇలాగా? వాళ్ళ షేర్ ప్రైస్‌ని తగ్గించుకోవడం కోసం. ఇంతకుముందు మన 10 షేర్లు రూ. 1000గా ఉన్నప్పుడు, ఇప్పుడు అదే రూ. 1000 20 షేర్లుగా మారాయి. అంటే అర్థం ఏంటి? షేర్ ప్రైస్ తగ్గింది అని. చాలామంది ఇన్వెస్టర్సు షేర్ ప్రైస్ బట్టి కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారండి. మనం కాదు, పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ షేర్ ప్రైస్ బట్టి కూడా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాయి. అలాంటి వాళ్ళ కోసము కంపెనీస్ కొన్ని కొన్ని సార్లు ఇలా చేస్తాయి. కొన్ని కంపెనీ షేర్ ప్రైస్ చాలా పెరిగిపోతుందండి. 1,50,000 అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక్క షేర్ కొనాలంటేనే చాలా డబ్బులు పెట్టాలి. దాన్ని మనం ఆలోచిస్తాం కదా! సో, ఇలాంటివి అవాయిడ్ చేయడానికి కొన్ని కొన్ని కంపెనీస్ ఇలా చేస్తుంటాయి. సో, ఇప్పుడు మనము షేర్స్ కొనడం, అమ్మడం అన్నీ మాట్లాడుకున్నాం సరే. ఎలా చేయాలి ఇదంతా? మనం స్టాక్ మార్కెట్ అన్నాము, షేర్స్ అన్నాము. ఇదంతా ఏంటి? ఎలా చేయాలి ఇందులో అమ్మడము, కొనడము అని అనుకుంటున్నారా? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్‌జీ ఫ్రిడ్జ్ కొనాలనుకోండి. ఎలా కొంటారు? డైరెక్ట్ ఎల్‌జీ కంపెనీకెళ్ళిపోరు కదా! ఎల్‌జీ షోరూమ్‌కో లేకపోతే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలా అమ్మే షాప్‌కి వెళ్ళి మనం తీసుకుంటాం కదా! అలాగే సేమ్ షేర్స్ కూడా ఒక చోట అమ్మబడుతుంది. దాన్నే షేర్ మార్కెట్ అని అంటారు. ఈ షేర్ మార్కెట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ కంట్రోల్ చేస్తుంది. సో, ప్రతి దేశానికి ఒక స్టాక్ మార్కెట్ అనేది ఉంటుందండి. ఆ స్టాక్ మార్కెట్ కింద స్టాక్ ఎక్స్‌చేంజెస్ అని ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్‌సీ, ఎన్ఎస్‌సీ అనేది ఇండియాలోని స్టాక్ ఎక్స్‌చేంజెస్. ఈ స్టాక్ ఎక్స్‌చేంజెస్ కింద మళ్ళీ బ్రోకర్స్ అనేవాళ్ళు ఉంటారు. మన దేశంలో ప్రస్తుతానికి జెరోదా, ఫైర్స్, గ్రో అనే ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. వాటిని బ్రోకర్స్ అని అంటారు. సో, వీళ్ళు మనం షేర్స్ కొనడానికి, అమ్మడానికి హెల్ప్ చేస్తారండి. ఎలా హెల్ప్ చేస్తారు అంటే కొంతమంది కమిషన్ తీసుకుంటారు. కొంతమంది ఫ్రీగా హెల్ప్ చేస్తారు. సో, మనము ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? అంటే ఏ వస్తువైనా ఎలా కొంటాము? ఎలా అమ్ముతాము? సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు కొనాలి. మీరు బ్రోకర్ దగ్గరికెళ్ళి నేను పలానా కంపెనీలో పలానా షేర్లు కొనాలనుకుంటున్నాను ఇంత డబ్బుకి అని మీరంటారు. సో, ఆ బ్రోకర్ ఎళ్లి స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి చెప్తుంది. ఆ స్టాక్ ఎక్స్‌చేంజు ఇంకొక బ్రోకర్‌ని పట్టుకుంటుంది. ఎవరైనా అమ్మేవాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది. సో, అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ బయర్‌ని, సెల్లర్‌ని మ్యాచ్ చేసి ఒక ప్రైస్ డిసైడ్ చేసి ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఇదంతా వితిన్ సెకండ్స్‌లో జరిగిపోతుందండి. దీని వెనక చాలా ఉంది. సో, ఆ అమ్మడానికి, కొనడానికి మార్కెట్ ఆర్డర్ అని, లిమిట్ ఆర్డర్ అని చాలా ఉన్నాయి. దీనంతటి గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో, మనము న్యూస్‌లో వింటుంటాం గదా! స్టాక్ మార్కెట్ ఇవాళ చాలా పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్ ఇవాళ చాలా పడిపోయింది అనేది. అదెలా డిసైడ్ అవుతుంది? అదెలా డిసైడ్ అవుతుంది అంటే, మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీ షేర్స్ తీసుకొని పబ్లిక్ దగ్గరికి రావాలి అనంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ స్టాక్ ఎక్స్‌చేంజెస్ అనేవి ఉన్నాయి. వాటి దగ్గర రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయినప్పుడు ఆ కంపెనీ లిస్టెడ్ అని అంటారనమాట. సో, ఈ రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్ని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మార్కెట్ పెరిగింది, పడింది అనేది డిసైడ్ అవుతుంది. బేసిక్ ప్రిన్సిపల్ అండి. డిమాండ్ ఎక్కువుంది, సప్లై తక్కువుందనుకోండి, మనకి ప్రైస్ బాగా ఉంటుంది, ఎక్కువుంటుంది. అదే మనకి డిమాండ్ తక్కువుంది, సప్లై ఎక్కువుందనుకోండి, ప్రైస్ బాగా పడిపోతుంది. బేసిక్ ప్రిన్సిపల్. మనం ఇంతకుముందు స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ, ఎన్ఎస్సీ అన్నాం కదా! సో, బీఎస్సీ అంటే ఏంటి? బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో థ టాప్ 30 కంపెనీస్ యొక్క పెర్ఫార్మన్స్ బట్టి సెన్సెక్స్ డిసైడ్ అవుతుంది.
మనము బీఎస్సీ సెన్సెక్స్ ఇంత, ఎన్ఎస్సీ సెన్సెక్స్ ఇంత అనేది న్యూస్‌లో చూస్తుంటాం కదా! ఆ సెన్సెక్స్ అనేది ఆ టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. అదే విధంగా ఎన్ఎస్సీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇందులో కూడా ఇందులో టాప్ 50 కంపెనీస్ పర్ఫార్మెన్స్ బట్టి సెన్సెక్స్ డిసైడ్ అవుతుంది. ఈ బీఎస్సీ అంటే ఏంటి? ఎన్ఎస్సీ అంటే ఏంటి? 30 కంపెనీస్ ఏంటి? 50 కంపెనీస్ ఏంటి? అని మీరు అడగొచ్చు. దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో, మనము స్టాక్ మార్కెట్ అంటున్నాం కదా! ఈ స్టాక్ మార్కెట్ ఎక్కడుంది? అసలు టైమింగ్స్ ఏంటి? సో, ఏ మార్కెట్ లాగైనా కూడా స్టాక్ మార్కెట్‌కి కూడా టైమింగ్స్ ఉందండి. ఈ స్టాక్ మార్కెట్ మార్నింగ్ 9:00 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందండి. సో, ఇందులో మార్నింగ్ 9:00 నుంచి 9:07 లోపు మనం ఏమన్నా ఆర్డర్స్ ప్లేస్ చేయాలి. అంటే ఏమైనా షేర్ కొనాలి, ఏదైనా షేర్ అమ్మాలి అంటే దాన్ని ఆర్డర్ ప్లేస్ చేయడం అంటారు. అలాంటివి ఏమన్నా ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే మనం ప్లేస్ చేయొచ్చు. 9:07కి అది స్టాప్ అయిపోతుందండి. హోల్డ్‌లో ఉంటుంది. 9:07-9:08 ఆర్డర్ ని మ్యాచ్ చేసి ఓపెనింగ్ ప్రైజెస్ అనేవి డిసైడ్ అయితాయి. తర్వాత 9:08 నుంచి 9:15కి బఫర్ పీరియడ్ అని ఉంటుంది. అందులో మీరు ఏ ఆర్డర్స్ ప్లేస్ చేయలేరు. తర్వాత 9:15కి మెయిన్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. 9:15 నుంచి 3:30 వరకు మార్కెట్స్ కంటిన్యూస్‌గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇందులో మీరు కొనడం, అమ్మటం ఇలాంటివన్నీ చేయొచ్చు. సో, మనం ఇంతవరకు అమ్మడం, కొనడం వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా! వీటిని ట్రేడింగ్ అని అంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని, షేర్స్‌ని కొనడాన్ని, అమ్మడాన్ని ట్రేడింగ్ అని అంటారు. ట్రేడింగ్‌లో కూడా చాలా రకాలున్నాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు, స్కాల్పింగ్ అంటారు, స్వింగ్ ట్రేడ్ అంటారు, పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. సో, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్‌నే డే ట్రేడింగ్ అని కూడా అంటారు. సో, ఇందులో షేర్స్ కొనడం, అమ్మడం అనేది సేమ్ డే జరిగిపోతుంది. మార్నింగ్ 9:15-3:30 అన్నాను కదా! ఈ టైమింగ్‌లోనే కొనటం, అమ్మటం 2 జరిగిపోతాయి. దాన్నే డే ట్రేడింగ్ అంటారు. సో, డే ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్కీ అండి. దీంట్లో ప్రైస్ కంపారిజన్, మార్కెట్ వాలటాలిటీ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంటాయి. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి ఫుల్‌గా తెలిసిన వాళ్ళు మాత్రమే డే ట్రేడింగ్ చేయాలి. ఎందుకు అంటే చాలా క్విక్‌గా ఉండాలండి మీ డెసిషన్స్ ఇందులో. మీరు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత కొనాలి, ఎంత అమ్మాలి, ప్రాఫిట్ ఎలా ఉంది అనేది మీరు చాలా క్విక్‌గా చూసుకుంటూ ఉండాలి. దాని గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే డే ట్రేడింగ్ చేయడం చాలా కష్టం. మనం మామూలుగా వింటుంటామే డబ్బులు చాలా పోగొట్టుకున్నారు అని. అలా స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళల్లో 90% మంది డే ట్రేడింగ్ చేయడం వల్లనే డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే తప్పితే డే ట్రేడింగ్ అనేది చేయకూడదు. అందుకే దీంట్లో ఇలాగా అందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారని గవర్నమెంట్ కూడా చాలా రూల్స్, రెగ్యులేషన్స్ తేవడానికి ట్రై చేస్తుంది. సో, డే ట్రేడింగ్ చేయాలి అని మీరనుకుంటే చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. రెండోది స్కాల్పింగ్. సో, స్కాల్పింగ్ అనే ఈ పద్ధతిలో షేర్స్ కొనటం, అమ్మటం సెకండ్స్, మినిట్స్‌లో జరిగిపోతుందండి. షేర్ మార్కెట్ అనేది చాలా క్విక్‌గా జరుగుతుంటుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్‌లో కూడా ప్రాఫిట్స్, లాసెస్ అనేవి ఉంటాయి. ఆ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్‌లో ప్రాఫిట్స్, లాసెస్ చూసుకొని కొని, అమ్మే పద్ధతినే స్కాల్పింగ్ అని అంటారు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ ఎలా అంటే ఇందులో షేర్స్ కొనటం, అమ్మటం అనేది రోజుల్లో, వారాల్లో జరుగుతుంది. కొన్నిసార్లు ఒక రోజులోనే జరిగిపోతుంది. కొన్నిసార్లు వారంలో జరిగిపోతుంది. సో, దీన్నే స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. ఇంకా లాస్ట్ వన్ పొజిషనల్ ట్రేడింగ్. ఇది రికమెండెడ్. పొజిషనల్ ట్రేడింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటన్నిటితో పోలిస్తే ఆపోజిట్. ఇది లాంగ్ టర్మ్. సో, ఇందులో మనం షేర్స్ కొని హోల్డ్ చేసుకొని కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు పెట్టుకొని మన ప్రాఫిట్స్, లాసెస్ చూసుకొని అమ్మటం, కొనటం చేస్తుంటామే. దాన్ని పొజిషన్ ట్రేడింగ్ అని అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అనేది ఈస్ ద మోస్ట్ రికమెండెడ్. ఇందులో మీరు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేయడం చాలా ఇంపార్టెంటు. స్పెసిఫికల్లీ స్టాక్ మార్కెట్‌కి కొత్తగా ఎవరొస్తారో వాళ్ళు పొజిషనల్ ట్రేడింగ్ చేయటమే రికమెండెడ్ అండి. సో, మనం ఇప్పుడు ఇవాళ స్టాక్ మార్కెట్ గురించి, బేసిక్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. బట్ నేను ఒక్క విషయం చాలా స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఎప్పుడు ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఓపిక ఉండాలి. మీరు వెయిట్ చేయాలి. ఇవాళ డబ్బు పెట్టి రేపే లాభాలు రావాలి అంటే ఎందులోనూ రాదండి. మీరు అది ఎఫ్‌డి అన్నా తీసుకోండి, లేకపోతే మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా క్విక్ ప్రాఫిట్స్ అనేవి రావు. క్విక్ ప్రాఫిట్స్ రావాలి అంటే చానా రిస్క్ తీసుకోవాలి.
రిస్క్ తీసుకోలేనప్పుడు ఓపికగా ఉండాలి. డబ్బు మనము ఎంత కష్టపడి సంపాదిస్తామో దాన్ని పెంచుకోవడానికి కూడా మనం అంతే ఓపిక పట్టి, నేర్చుకొని, తెలుసుకొని, బాగా డెసిషన్ తీసుకొని అప్పుడే మనము రిటర్న్స్ పొందగలమండి. ఈజీగా, క్విక్‌గా డబ్బులొచ్చేయాలి అంటే అంత తొందరగానే కూడా డబ్బులు వెళ్ళిపోతాయి. సో, ఎ వేరే వాటితో పోలిస్తే స్టాక్ మార్కెట్ కూడా డబ్బు సంపాదించడానికి చాలా మంచి ప్లేసే అండి. కాకపోతే మీరు వెల్ ఇన్ఫార్మ్డ్‌గా ఉండాలి. దాని గురించి బాగా తెలుసుకోవాలి. దాని మీద టైం ఇన్వెస్ట్ చేసుకొని, నేర్చుకొని, అడ్వైస్ తీసుకొని అప్పుడే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మీకు రిటర్న్స్ కూడా వస్తాయి. క్విక్ డెసిషన్స్ తీసుకొని తప్పులు చేస్తే మీరు డబ్బులు పోగొట్టుకుంటారే కానీ గెలుచుకోలేరండి ఇందులో. సో, ఇవాళ మనము స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాము. దీని ఫాలో అప్ టాపిక్స్ గురించి కూడా మేము చాలా వీడియోస్ చేస్తాము. మీకేదన్నా విషయం గురించి, టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్‌లో మాకు చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.